న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పోలవరం మండలం పరిధిలోని కేసనకూరుపల్లెగూడెం గ్రామంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ సోలార్ పథకానికి సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ బీర సత్యకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయనతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సూర్య ఘర్ పథకం వినియోగం గురించి గ్రామస్తులకి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పోలవరం మండలం పరిధిలోని కేసనకూరుపల్లెగూడెం గ్రామంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ సోలార్ పథకానికి సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ బీర సత్యకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయనతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సూర్య ఘర్ పథకం వినియోగం గురించి గ్రామస్తులకి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు ఒక యూనిట్ కాస్ట్ మీకు 60,000 70,000 అయితే సుమారుగా 40,000 వరకు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా మీ కన్సర్న్ ఏదైతే లోన్ అమౌంట్ తీసుకుంటారో అందులో డిపాజిట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు టోటల్గా ఇక్కడ చూసుకుంటే మీ పంచాయతీలో, మీ హ్యాబిటేషన్లో 54 గడపలు ఉన్నాయని ఇచ్చారు. సో 54 గడపల్లో టోటల్గా 289 జనాభా ఉన్న గ్రామం ఇది. ఇందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన దాని విధంగా చూసుకుంటే 56 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటికి 1 కిలోవాట్ కనెక్షన్ 25 ఉన్నాయి. అండ్ ఇంకొక 33 వరకు లెస్ దాన్ 1 కిలోవాట్ 22.4 కిలోవాట్స్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ ఇచ్చారు. సో మీ అందరికీ నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రైమరీగా ఫస్ట్ దీని గురించి డిస్కషన్ చేసినప్పుడు డిపిఓ గారితో అండ్ పీడీడీఆర్డీ అందరితో అఫీషియల్స్తో డిస్కస్ చేసినప్పుడు ఎక్కడైతే కొంచెం యాక్టివ్గా ఉండి ఏదన్నా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలంటే వచ్చి అలాంటి పంచాయతీ కావాలని చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న సర్పంచ్ కూడా బాగా యాక్టివ్గా ఉండి కొంచెం ప్రోగ్రెసివ్గా థింక్ చేయాలి. అంటే ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా, ఇదేదో సంథింగ్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడే డబ్బులు అలాంటిది స్కీమ్ కాదు ఇది. సో డెఫినెట్గా ఇదేంటంటే నెక్స్ట్ 10-20 ఇయర్స్కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు అది కనుక ఏర్పాటు చేసుకుంటే మీ ఇళ్లలో డెఫినెట్గా మీరు ఎంతైతే వీలవుతుందో, మీకు ఎంత కడుతున్నారో కరెన్సీ ఎలక్ట్రిసిటీ బిల్ మహా అయితే ఇప్పుడు ఎంత కడుతున్నారమ్మా? మ్యాక్సిమం అమౌంట్ ఎంత కడతారు? ఎవరన్నా చెప్పండి. ఎంత కడుతున్నారు మీరు అమ్మా? సో నెలకి ఎంత వస్తుంది మీకు కరెంట్ బిల్? 1,000 రూపాయలు ఎందుకు వచ్చింది సడన్గా? సో ఫర్ ఎవ్రీ నెలకి మినిమం 500 to 600 వస్తుంది కరెంట్ బిల్ కడుతున్నారు. సో ఇప్పుడు మీరు వీళ్ళ కన్సంప్షన్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ ఎవ్రీ మంత్ 105 యూనిట్స్ కన్స్యూమ్ చేస్తున్నారు, వీళ్ళు ఉపయోగిస్తున్నారు. కానీ వీళ్ళు పైన ఫోటోవోల్టాయిక్ సెల్స్ అని పెట్టుకుంటే వీళ్ళు జనరేట్ చేసేది 120+ ఉంటుంది. సో ఎక్స్ట్రా 20 యూనిట్స్ ఎవ్రీ మంత్ ఎంతైతే కన్స్యూమ్ చేస్తారో, జనరేట్ చేస్తారో, ఎవ్రీ 3 monthsకి అంటే ఒక 60 యూనిట్లు ఇంటూ ఎంత? 3 రూపీసా? 3 రూపీస్ అంటే 180 రూపాయలు ఎక్స్ట్రా వీళ్ళ అకౌంట్లో యాడ్ అవుతాయి. మీరు ఇది ఫస్ట్ 3 months కట్టిన తర్వాత ఎవ్రీ మంత్ వీళ్ళు జనరేట్ అయ్యేది ఎంత? 120 యూనిట్లు. కానీ వీళ్ళు కన్స్యూమ్ చేసేది ఎంత? 105 యూనిట్స్. ఇస్తూ మీకు ఎంతైతే పే చేయాలో, అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 70,000 వస్తే 70,000లో 40,000 సబ్సిడీ ఇచ్చి 30,000కి 10 yearsకి ఒక లోన్ కాంపోనెంట్ తీసుకుంటే దాంట్లో ఎంత పే చేయాలో, వీళ్ళు కరెంట్ బిల్ ప్రస్తుతానికి ఎంత పే చేస్తున్నారు? 500 నుంచి 800 వరకు. సో 500 నుంచి 800 వరకు ఉండేలాగానే వీళ్ళ ప్రీమియం దాన్ని క్రియేట్ చేస్తాం. చెప్పింది అర్థమైందా మీకు? సో ఇప్పుడు వీళ్ళు ఎంతైతే కడుతున్నారో కరెంట్ బిల్లు, అదే కరెంట్ బిల్లు ఈ 30,000 ఏదైతే ఎక్స్ట్రా లోన్ తీసుకుంటారో ఆ లోన్ అమౌంట్ 10 years tenure తీసుకొని ఆ కన్సర్న్ 500, 600 ఎంతైతే కడుతున్నారో అంత మాత్రం బ్యాంక్ అమౌంట్ పే చేస్తారు. మిగిలింది తర్వాత ఆఫ్టర్ 6 or 7 years ఆ బ్యాంక్ లోన్ అయిపోయిన తర్వాత వన్స్ ఇక తర్వాత దేనికి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా మీకే అకౌంట్లో యాడ్ అవుతుంది.
సో ఇది కొంచెం లాంగ్ టర్మ్గా థింక్ చేయాల్సిన విషయం ఇది. ఐ థింక్ ఆల్రెడీ మీతో ఆల్ అఫీషియల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది. అండ్ మన జిల్లా మొత్తంలో ఫస్ట్ ఐడెంటిఫై చేసిన విలేజ్ డెఫినెట్గా మీ యొక్క విలేజ్లో దీన్ని పార్టిసిపేట్ చేసి అందరూ యాక్టివ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక నెల రోజుల్లో డెఫినెట్గా ఒక మోడల్ విలేజ్ లాగా అవుతుంది. దీన్నే మొత్తం జిల్లాలో ఉన్న అన్ని విలేజెస్లో ఒక 380 విలేజెస్లో ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఐ వాంట్ యువర్ సపోర్ట్. మీరు కొంచెం థింక్ చేయండి. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అందరికి ఉపయోగపడే స్కీమ్ ఇది. దీనివల్ల మ్యాక్సిమం అమౌంట్ మనం దీనికోసం సబ్సిడీ ఎంతైతే చూస్తున్నారో 100% యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో దీని ఉపయోగం అప్పుడు తెలుస్తుంది. మీకు ఇమ్మీడియట్గా ఫస్ట్ 5 monthsలో 6 monthsలో తెలియదు. ఆఫ్టర్ 2 years 3 years దెన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటనేది. సో ఇమ్మీడియట్గా మీకు ఆ రిజల్ట్ కనపడదు, బట్ ఒక 1-2 yearsలో కనపడుతుంది. సో మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి దయచేసి దీనికి కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్తో క్లియర్ చేసుకోండి. మీరు ఎంత పే చేయాలి, ఎంత జనరేట్ అవుతుంది, మీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది. సో అంతకంటే ఎక్కువ కట్టకుండా ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎంతైతే ప్రస్తుతం కడుతున్నారో అంతే అమౌంట్తో ఈఎంఐ పే చేసేలాగా బ్యాంక్ నుంచి లోన్ ఇస్తాం. సో ఆ విధంగా స్కెడ్యూల్ చేస్తున్నాము. సో మీది రోల్ మోడల్ విలేజ్ కింద డెఫినెట్లీ ఐ వాంట్ యువర్ సపోర్ట్. వన్స్ ఇక్కడ 100% ఎలక్ట్రిఫికేషన్, సోలార్ ఎలక్ట్రిఫికేషన్ జరిగితే దీని ఒక రోల్ మోడల్ కింద తీసుకొని మిగిలిన విలేజెస్ అన్నిటికి కూడా మనం దీన్ని స్ప్రెడ్ చేయొచ్చు. మీ యొక్క ఆదర్శ విలేజ్ లాగా నిలబడుతుంది ఇది. సో ఐ వాంట్ సర్పంచ్ అండ్ ఆల్ అదర్ సపోర్ట్ ఇక్కడ. డెఫినెట్గా మీరు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 month వన్స్ మీరు మళ్ళీ డిస్కస్ చేసుకోండి. ఐ వాజ్ టోల్డ్ అరౌండ్ 43 హౌస్ హోల్డ్స్ యాక్టివ్గా ఉన్నారని చెప్పారు. మిగిలిన ఒక 10 హౌస్ హోల్డ్స్ ఆలోచిస్తున్నారని చెప్పారు. సో దాన్ని ఒకసారి మీరు మళ్ళీ కూర్చొని చర్చించుకొని. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరింగిలోని కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కాకినాడ లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కళాశాల కరెస్పాండెంట్ ప్రగల్లపాటి కనకరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ చిట్టూరి కలికిమూర్తి, ప్రిన్సిపాల్ సువర్ణ జ్యోతి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాల, రెడ్ క్రాస్ సంస్థ సిబ్బంది, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరింగిలోని కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కాకినాడ లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కళాశాల కరెస్పాండెంట్ ప్రగల్లపాటి కనకరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ చిట్టూరి కలికిమూర్తి, ప్రిన్సిపాల్ సువర్ణ జ్యోతి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాల, రెడ్ క్రాస్ సంస్థ సిబ్బంది, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా లాస్ట్ 20 years నుంచి కూడా మనం రెడ్ క్రాస్ తోటే చేస్తున్నాము. రెడ్ క్రాస్ మనకి ఎప్పుడు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం, మన స్టూడెంట్స్కి ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని అడిగిన వెంటనే బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం ఉద్దేశం అంటే ఇప్పుడు కాలంలో చాలామందికి బ్లడ్ డొనేషన్ బ్లడ్ వాంటెడ్గా ఉంది. ఈ యొక్క వైరల్ ఫీవర్ గట్రా బయట చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కండక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ బ్లడ్ చాలామందికి ఉపయోగపడుతున్న ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఎన్ఎస్ఎస్ యూనిట్కి నేను అభినందన తెలియజేస్తాను. అలాగే లయన్స్ క్లబ్ వారు కూడా వాళ్ళు కూడా వచ్చింది, వాళ్ళకి అభినందన చేస్తాను. ముఖ్యంగా మా దొరరాజు గారు, మాకు 25 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ అనుబంధం ఉంది. ఆ రెడ్ క్రాస్ దొరరాజు గారికి వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తాను. మేము ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా కండక్ట్ చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా మా కాలేజ్ ఉన్నంతకాలం ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ అనేది కండక్ట్ చేయడానికి మా మేనేజ్మెంట్ ఎప్పుడు ముందుకుంటుంది. మేము కండక్ట్ చేస్తాం. ఈసారి ఎన్ఎస్ఎస్ యూనిట్ ముందుకు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన చేస్తున్నాను. కోఆర్డినేటర్ గోవిందరావుకి, ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ఇన్ఛార్జ్ ప్రకాష్ గారికి, ముఖ్యంగా మా ప్రిన్సిపాల్ మేడం గారు పూర్ణ గారికి అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తాను. బీకామ్ 3rd year చదువుతున్నాను కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో. ఈరోజు ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా నేను చేశాను. ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్. ఇందులో పార్టిసిపేట్ చేసిన చాలామంది వాలంటీర్స్ బ్లడ్ ఇచ్చారు. అలాగే వాలంటీర్స్గా చాలా పార్టిసిపేట్ చేశారు యాక్టివ్గా. కాలేజ్లో అందరూ బ్లడ్ డొనేట్ చేసి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చేశారు. వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ బ్లడ్ వచ్చి మనం 6 monthsకి ఒకసారి డొనేట్ చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ అలా ప్యూరిఫై అవుతూ ఉంటుంది. మాకు ఇలాంటి ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్కి అందరికీ థ్యాంక్స్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట గ్రామ పంచాయతీ
ఎంఎల్కే నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద శిలా పలకంపై ఉన్న ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఫోటోకి కొందరు వ్యక్తులు నల్ల రంగు పూసి అవమానించారు. గ్రామంలో సీసీఆర్ నిధులు 10 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టారు. ఈ శిలాఫలకంపై ఉన్న ఎమ్మెల్యే ఫోటోపై బ్లాక్ స్ప్రేతో నల్ల రంగును పూసి ఫోటో కనబడకుండా చేశారు. అది గమనించిన స్థానిక నాయకులు పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ కు సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ఎంతగానో సహకరించిన ఎమ్మెల్యే ఫోటోను ఈ విధంగా అవమానించడం తగదని స్థానిక నాయకులు రెడ్డి నాగేశ్వరరావు, పెట్ల సూర్యనారాయణరాజు, పేర్ని ఆది నారాయణమూర్తి, సీలి రాజు తదితరులు అన్నారు. దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, లేకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామ పంచాయతీ ఎంఎల్కే నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద శిలా పలకంపై ఉన్న ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఫోటోకి కొందరు వ్యక్తులు నల్ల రంగు పూసి అవమానించారు. గ్రామంలో సీసీఆర్ నిధులు 10 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టారు. ఈ శిలాఫలకంపై ఉన్న ఎమ్మెల్యే ఫోటోపై బ్లాక్ స్ప్రేతో నల్ల రంగును పూసి ఫోటో కనబడకుండా చేశారు. అది గమనించిన స్థానిక నాయకులు పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ కు సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ఎంతగానో సహకరించిన ఎమ్మెల్యే ఫోటోను ఈ విధంగా అవమానించడం తగదని స్థానిక నాయకులు రెడ్డి నాగేశ్వరరావు, పెట్ల సూర్యనారాయణరాజు, పేర్ని ఆది నారాయణమూర్తి, సీలి రాజు తదితరులు అన్నారు. దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, లేకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. 2019 నుంచి 2024 వరకు జగన్ గారు ద్వారా ఈ మన పొన్నాడ సతీష్ గారి ద్వారా కమ్యూనిటీ హాల్ కట్టామండి. ఆయన కమిటీ హాల్ కట్టించిన శిలాపలకం ఉంటుంది. ఈ శిలాపలకం కట్టిన తర్వాత ఒక వ్యక్తి ఏమో బెట్టతో కొట్టేస్తానంటాడు, ఓ వ్యక్తి ఏమో తీసేయాలంటాడు. మరి నిన్న ఎప్పుడు జరిగిందో తెలదు. మన పొన్నాడ సతీష్ గారి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ గారిది ముఖం మరి బ్లేడ్లతో గోకేశారో పెయింట్ చేశారో తెలియదండి. బ్లేడ్లతో గోకి శుభ్రం పాడు చేస్తారు. ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు. గతంలో ఎప్పుడు కూడా మేము జగన్ గారు అధికారంలో ఉన్న చెప్పి కూడా ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు. అందరికీ కూడా మంచి చేసాం, మేలే చేసాం. మాకు పనిచేయడంలో కూడా మేము పనిచేసాం. అలాంటిది ఇప్పుడు చూడ చిల్ల పలక కొట్టడం, మసి తుద్దేయడం, పెయింట్ వేసేయడం, ఇలాంటి నాయకులు కొడతానంటాం, తిడతానంటాం, ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా తగ్గించుకొని ఆగకపోతే చర్యలు తీసుకుంటాం. మేము ఊరుకునేది లేదు. వాళ్ళని కఠిన శిక్ష పడేదాకా కూడా మేము పోరాడుతూ ఉంటాం. మీరు దయచేసి మీ వీడియో సమయంలో చెప్తున్నాం. నమస్తే. నమస్కారం అండి. నా పేరు ఎస్ సూర్యనారాయణరాజు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, రిటైర్డ్. మాది ఎమ్మెల్కే నగర్ జార్జిపేట. మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మా ప్రీతమ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎమ్మెల్కే నగర్ జార్జిపేటకి, ఎస్పెషల్లీ ఎమ్మెల్కే నగర్కి 2,30,00,000 పైన పనులు చేయించారు. అందులోది ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఒకటి, ఇది 10 లక్షలు, డ్రైనేజీలు ఇంచుమించులో 80 లక్షలు, ఇంకా రిమైనింగ్ 20 అన్నీ కలిసి 2 కోట్ల, వాటర్ ట్యాంక్ ఇవన్నీ 2,30,00,000 చేసి ఈ పేటకి, ఈ జార్జిపేటలో మా పేటకి మరి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, ముమ్మడివరం ఎమ్మెల్యే గారు గొప్పగా మా ఎమ్మెల్యే నగర్కి ఎన్నో ఆయన సేవ చేశాడు. చాలా లాభాలు చేకూర్చాడు. మా అందరికీ సుఖం తెలుస్తూ ఉండేటట్టుగా అన్నీ ఆయన ఏర్పాట్లు చేశాడు. అటువంటి ఆయన ఫోటో ఈ యొక్క శిలాఫలకంలో ఆయన ఫోటోకి మరి టీడీపీ వర్గం వారు మా మొత్తానికి ముఖం కనపడకుండా, అటువంటి ఎమ్మెల్యే గారి ముఖం కనపడకుండా వీళ్ళు పాడు చేయటం జరిగింది. మరి ఇది ఇలా చేయటం అంత మంచిది కాదు. మా గ్రామానికి ఎంతో చేసినటువంటి పరిస్థితి. మరి ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం ఎటువంటి పరిస్థితులు మంచిది కాదు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, పల్నాడు మాచర్ల ఏరియాలో ఎంత దారుణంగా జరుగుతున్నాయో ఇక్కడ కూడా పరిస్థితులు అలాంటిగా పునరావృతం అయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి. కనుక ముఖ్యంగా టీడీపీ వారిని, జనసేన వారిని
ఇటువంటి సాంప్రదాయం మరలా కొనసాగించకుండా ఎంతంతా ఆపేసి మనంతా గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉండేటట్టుగా అందరూ సహకరించి చెయ్యాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సీతారామరాజు, కళావేదిక అధ్యక్షులు ఉంగరాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించిన శ్రీకృష్ణ దేవరాయలు, అలాగే జాతీయ స్థాయిలో తెలుగు గౌరవాన్ని తీసుకొచ్చిన మగత నందమూరి తారక రామారావుల కృషిని వివరించి వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డి రామకృష్ణ, పి సోమరాజు, జి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది కవులు తెలుగు భాష పెంపొందించడానికి పోషించిన వ్యక్తుల్లో శ్రీకృష్ణదేవరాయలు, ఆ విధంగానే నందమూరి తారక రామారావు, ఆ విధంగా గిడుగు రామ్మూర్తి గారు కూడా ఆయన యొక్క చక్కటి తెలుగు భాష ఔన్నత్యం చాటారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, అన్నీ కలిసిన తెలుగు జాతి మనదే మనదే మనదే, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి. విద్యా సంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ ఆధ్వర్యంలో కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ పర్యవేక్షణలో స్థానిక సుంకురపాలెం యానాం శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపాల్ డివివి విజయలక్ష్మి గిరిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డివివి విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని తెలుగు యొక్క ప్రాముఖ్యతను మరియు తెలుగు భాష ప్రాచీన వైభవాన్ని విద్యార్థులకు మాతృభాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ తమ అమూల్యమైన సందేశాన్ని తెలియజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన అష్టదిగ్గజాలు 8 మంది పండితుల సమక్షంలో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానాన్ని భువన విజయం పేరుతో ప్రదర్శించిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినది. ఈ కార్యక్రమంలో సుంకరపాలెం డీన్ టి వెంకటరత్నం, యానాం డీన్ ఎం శేషగిరిరావు, ఏవో కుమార్, ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి, విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ ఆధ్వర్యంలో కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ పర్యవేక్షణలో స్థానిక సుంకురపాలెం యానాం శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపాల్ డివివి విజయలక్ష్మి గిరిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డివివి విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని తెలుగు యొక్క ప్రాముఖ్యతను మరియు తెలుగు భాష ప్రాచీన వైభవాన్ని విద్యార్థులకు మాతృభాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ తమ అమూల్యమైన సందేశాన్ని తెలియజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన అష్టదిగ్గజాలు 8 మంది పండితుల సమక్షంలో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానాన్ని భువన విజయం పేరుతో ప్రదర్శించిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినది. ఈ కార్యక్రమంలో సుంకరపాలెం డీన్ టి వెంకటరత్నం, యానాం డీన్ ఎం శేషగిరిరావు, ఏవో కుమార్, ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి, విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. తెలుగు దేశంబు తెలుగేను తెలుగు ఎల్లను పులాగొరువ రాజరాజ నరేంద్రుడి ఆస్థానం పరిపాలించాను. తెలుగులో రాశాను.
నా పేరు తిక్కన. నేను 11వ సంవత్సరానికి నేను మహాభారతంలో 15 పర్వాలు రాష్ట్రంలో 2వ పదవి నా బిరుదు. అందరికీ శుభోదయం. నా పేరు దాంతో పాటు ఓకే, థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. తర్వాత అష్టదిగ్గజ కవులు దశదిగ్గజ వ్యాపింపజేసిన శ్రీకృష్ణదేవరాయలు అని తెలుస్తుంది. ఫస్ట్ కవులు ఈయన భువన అంటారు. ఆ భువన విజయంలో అష్టదిగ్గజ కవులని పెంచి రచనలు రచించి అనేకమైనటువంటి గ్రంథాలు రచించి తెలుగు యొక్క ప్రాచుర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆయన దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులు అంటే 8 కవులు. వాళ్ళు ఎవరంటే అల్లసాని పెద్దనగా వస్తున్నటువంటి మనం. తర్వాత పింగళి సూరణగా వస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే. తర్వాత రామరాజు ప్రొనౌన్స్ చేసింది ఆ అనే అక్షరంతో. అంటే తల్లి కన్నా గొప్పది తెలుగు భాష. ఆ భాషని మనం ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయ. జంటక్షరాలు పోవచ్చునేవి ఎవరు కూడా తెలుగులో వీక్ అవ్వకూడదు. జీవితంలో తెలుగు భాష అనేది ఒక భాగం కదా. ఆయన ఎవరు తెలుగు భాష దినోత్సవంగా ఈ రోజుని కేటాయించారు అన్నమాట. అంటే అన్నయ్య తిక్కన ఎర్రన్న గురించి పరిచయం చేసుకున్నారు వాళ్ళు వచ్చి. మీరు అన్న అంటే తెలుసా మీకు? తెలుగు భాష తప్పిన రమమిత్రుల శత్రుడొక సద్యము సుమతి ఉపకారికి ఉపకారము ఉపరీతము కాదు చేయ వివరింపంగా నపకారికి ఉపకారం కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన మరుకుమా విశ్వరేమ ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాలవేర పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.